సో డేటా కంట్రోల్ వాటి బౌండ్ కంట్రోల్స్ యూజ్ చేస్తే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ 2 డేటా కంట్రోల్స్ తీసుకోవాలి. తర్వాత DB గ్రిడ్ కంట్రోల్, DB లిస్ట్ కంట్రోల్ తీసుకోవాలి. ఓకే, అంటే DB గ్రిడ్, DB లిస్ట్లో DB లిస్ట్ కాకుండా DB కాంబో తీసుకోండి. ఓకే, అవి ఎలా రైట్ క్లిక్ చేసి కాంపోనెంట్స్లో సెలెక్ట్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి విజువల్ డేటా మేనేజర్లోకి వెళ్ళి ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేయండి. న్యూ అని చెప్పి డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేసి దానికి ఎంప్లాయీ అనే పేరు పెట్టండి. ఓకే, సో దాంట్లో 2 టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఒకటేమో డిపార్ట్మెంట్, DEPT దాని పేరు. దాంట్లో ఫీల్డ్స్ డిపార్ట్మెంట్ నెంబర్, ఇంటిజర్ డేటా టైప్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ టెక్స్ట్ డేటా టైప్స్ తోటి. తర్వాత ఇంకొక టేబుల్ EMP, దాంట్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటాయి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వండి, దాని అవసరం ఉంది. సో తర్వాత ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ప్లస్ ఎంప్లాయీ టేబుల్లో డేటా ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడికి వచ్చి మీరు ఫామ్ డిజైన్ ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఇది ఒక డేటా కంట్రోల్, ఇది ఒక డేటా కంట్రోల్. దీనికి ప్రాపర్టీస్ ఈ విధంగా సెట్ చేయండి. డేటాబేస్ నేమ్ సేమ్ డేటాబేస్ నేమ్ రెండింటికి employee.mdb అని సెలెక్ట్ చేసుకోవాలి. మిగతాది రికార్డ్ సోర్స్ పై దానికేమో DEPT, కింద దానికేమో ఎంప్లాయీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది DB కాంబో కంట్రోల్. ఇంతగా DB లిస్ట్ తీసుకున్నారు, DB కాంబో తీసుకోండి. ఇది DB గ్రిడ్ కంట్రోల్ కింద. తర్వాత సింపుల్ కోడింగ్ లాస్ట్లో DB కాంబో చేంజ్ ఈవెంట్లో ఈ 2 లైన్స్ రాయాల్సి ఉంటుంది. మరి ఇది ఎగ్జాంపుల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదండి, ఫస్ట్ మీరు విజువల్ డేటా మేనేజర్లోకి వెళ్ళి మీరైతే న్యూ అని చెప్పి MS యాక్సెస్లో క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినాను కాబట్టి ఓపెన్ డేటాబేస్ అని దాన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఎంప్లాయీ అనే MDB ఫైల్ ఉంది. దీంట్లో చూడండి DEPT అనే టేబుల్, దీంట్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా EMP టేబుల్లో ఒక 5 ఫీల్డ్స్ ఉన్నాయి. దీంట్లో సమ్ డేటాని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని, ఇట్లా 20 అని 2 డిపార్ట్మెంట్లు ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. అట్లా ఆ డిపార్ట్మెంట్ నెంబర్లను బట్టే ఆయా డిపార్ట్మెంట్ల కింద ఎంప్లాయీస్ని ఎంటర్ చేయండి. ఓకే, ఆల్రెడీ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో కొంతమందిని, అదేవిధంగా 20th కొంతమందిని ఇవ్వండి. నేను జస్ట్ ఒక్కొక్కరినే ఇచ్చున్నాను. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా ఇవ్వండి. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అదేవిధంగా 20th ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేసి క్లోజ్ చేసేయండి. ఇక్కడికి వచ్చి 2 ఏం తీసుకున్నారు, డేటా కంట్రోల్స్ తీసుకోండి. డేటా కంట్రోల్స్ 2. సో వీటికి ప్రాపర్టీస్, ఫస్ట్ దానికేమో డేటాబేస్ నేమ్ సేమ్ డేటాబేస్ నేమ్ ఉండాలి. ఇది employee.mdb. మీరు ఎక్కడ సేవ్ చేసి ఉంటారో అక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీనికి రికార్డ్ సోర్సు ఇప్పుడు MDB ఫైల్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయలేదు, మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. F:, అంటే నేను ఆ లొకేషన్లో సేవ్ చేస్తున్నాను కాబట్టి అదే సెలెక్ట్ చేయాలి. ఓకే, అలా ఇచ్చిన తర్వాత
ఇప్పుడు దాంట్లో 2 టేబుల్స్ ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి. ఫస్ట్ దానికి డిఈపిటి సెలెక్ట్ చేసుకోండి. రెండో దానికి కూడా మీరు ఏం చేస్తారు, డేటాబేస్ నేమ్ సెలెక్ట్ చేయండి, సేమ్ అదే ఎంప్లాయీ ఎండిబిని. కానీ రికార్డ్ సోర్స్ మాత్రం ఇవ్వద్దు, మనం క్వరీ ద్వారా ఇవ్వబోతున్నాం. సో అంటే ఈ డిపార్ట్మెంట్ని బట్టి ఎంప్లాయీస్ ఇక్కడ డిస్ప్లే కావాలి. సో ఇప్పుడు డిబి కాంబో తీసుకొని దీంట్లో రో సోర్స్ డేటా డిఈపిటి అనేది దీని పేరు ఫస్ట్ దాని యొక్క పేరు అన్నమాట. నేమ్స్ అని మీకు ప్రాపర్టీస్లో ఇంత ముందర చూపించాను, అదే విధంగా ఇవ్వండి. తర్వాత రో సోర్స్ తీసుకోండి, డిఈపిటి డిపార్ట్మెంట్స్ కదా, లిస్ట్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో డిబి గ్రిడ్లో డేటా సోర్స్ని ఎంప్లాయీగా అంటే దీని పేరుని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేస్తామండి. ఇక్కడ మనము ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్ కింద ఉండే ఎంప్లాయీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ 20th సెలెక్ట్ చేస్తాం, 20th కింద ఉండే ఎంప్లాయీస్ వస్తారు, ఆ విధంగా అనమాట. మరి అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ యొక్క లిస్ట్ రావడం జరిగింది. ఆ లిస్ట్ని బట్టి ఇక్కడ మనం క్వరీ ద్వారా ఇట్లా సెట్ చేసాం. డేటా ఈఎంపీ డాట్ రికార్డ్ సోర్స్ ఈక్వల్ టు అంటే డేటా ఈఎంపీ అనేది రెండో డేటా కంట్రోల్, దానికి రికార్డ్ సోర్స్ ఇంతకు ముందర ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిబిడిఈపిటి డాట్ టెక్స్ట్. అంటే డిబిడిఈపిటి అనేది ఆ యొక్క డిబి కాంబో యొక్క పేరు. దాంట్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసామో, ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసామో ఆ డిపార్ట్మెంట్ని ఇక్కడ కండిషన్గా పెట్టి డేటా ఈఎంపీ రీఫ్రెష్ అంటాం. సో రీఫ్రెష్ అన్నప్పుడు ఇది రీఫ్రెష్ అయ్యి దీనికి లింక్ ఉంది కాబట్టి దీనికి ఇచ్చిన రికార్డ్ సోర్స్ ప్రకారం ఇక్కడ డేటా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇదేమో దీనికి డిపార్ట్మెంట్ నెంబర్ సప్లై చేస్తుంది, ఇదేమో ఇక్కడ సెలెక్ట్ చేసిన డిపార్ట్మెంట్ నెంబర్ని బట్టి దీనికి ఎంప్లాయీస్ డేటా